హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీసీ బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఐసీటీ టెట్ 2026కి సంబంధించి కొత్తగా యాడ్ చేసిన టాపిక్స్ క్యాన్వా మోడ్యూల్ గురించి మనం ఒక 20 ఇంట్రెస్టింగ్ బిట్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ బిట్, క్యాన్వాను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 2010, ఆప్షన్ బి 2012, ఆప్షన్ 3 2013, ఆప్షన్ 4 2015. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2013. క్యాన్వాను 2013లో ప్రారంభించారు. సెకండ్ క్వశ్చన్, క్యాన్వా సంస్థను ఎవరు సహస్థాపించారు? ఆప్షన్ ఏ బిల్ గేట్స్, ఆప్షన్ 2 మిలేనీ పెర్కిన్స్, ఆప్షన్ 3 స్టీవ్ జాబ్స్, ఆప్షన్ 4 మార్క్ జుకర్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిలేనీ పెర్కిన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్యాన్వా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి సిడ్నీ, ఆప్షన్ 3 న్యూయార్క్, ఆప్షన్ డి టోక్యో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిడ్నీ. ఫోర్త్ క్వశ్చన్, క్యాన్వా ప్రారంభమైన దేశం ఏది? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి కెనడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, క్యాన్వా యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ కోడింగ్ నేర్పడం, ఆప్షన్ బి గ్రాఫిక్ డిజైన్ తయారు చేయడం, ఆప్షన్ 3 గేమింగ్, ఆప్షన్ 4 బ్యాంకింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రాఫిక్ డిజైన్ సులభం చేయడం. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. క్యాన్వాను ఉపయోగించి ఏమి రూపొందించవచ్చు? ఆప్షన్ ఏ పోస్టర్స్, ఆప్షన్ బి ప్రజెంటేషన్స్, ఆప్షన్ సి లోగోస్, ఆప్షన్ డి పైవన్నీ. మనం క్యాన్వాను యూస్ చేసి పైవన్నీ పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు, ప్రజెంటేషన్స్ చేయొచ్చు, లోగోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సెవెంత్ క్వశ్చన్, క్యాన్వా మొదట ఏ రకమైన వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది? ఆప్షన్ ఏ గ్రాఫిక్ డిజైనర్స్, ఆప్షన్ బి టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ఆప్షన్ సి సాధారణ వినియోగదారులు, ఆప్షన్ 4 ప్రోగ్రామర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాధారణ వినియోగదారులు. క్యాన్వాలో ఫస్ట్లో సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, క్యాన్వా యొక్క ఉచిత వెర్షన్ పేరేమిటి? ఆప్షన్ ఏ క్యాన్వా ఫ్రీ, ఆప్షన్ బి క్యాన్వా లైట్, ఆప్షన్ బి క్యాన్వా బేసిక్, ఆప్షన్ 4 క్యాన్వా స్టార్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. క్యాన్వాలో ప్రో వర్షన్ ఉంటుంది, అది మనీతో కొనుక్కోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ నైన్త్ బిట్, క్యాన్వాలో ఏఐ ఫీచర్స్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మ్యాజిక్ స్టూడియో, ఆప్షన్ బి స్మార్ట్ డిజైన్, ఆప్షన్ సి ఏఐ క్యాన్వా, ఆప్షన్ డి క్రియేటివ్ ఏఐ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మ్యాజిక్ స్టూడియో. నెక్స్ట్ 10th బిట్, క్యాన్వాను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్, ఆప్షన్ బి సోషల్ మీడియా, ఆప్షన్ 3 సెర్చ్ ఇంజిన్, ఆప్షన్ 4 వీడియో గేమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్. క్యాన్వా అనేది గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్లో బాగా అభివృద్ధి చెందిందన్నమాట.
నెక్స్ట్ బిట్. మూడుల్ యొక్క పూర్తి పేరు ఏమిటి? పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ మోడ్యులర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఆప్షన్ బి మోడర్న్ ఆన్లైన్ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఆప్షన్ 3 మోడ్యులర్ ఆన్లైన్ డేటా లెర్నింగ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ డి మోడర్న్ ఆబ్జెక్ట్ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్, మూడుల్ ఏ రకమైన సాఫ్ట్వేర్? ఆప్షన్ ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఆప్షన్ బి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆప్షన్ సి యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 4 వెబ్ బ్రౌజర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ LMS. మూడుల్ అనేది. నెక్స్ట్ థర్డ్ బిట్, మూడుల్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ బిల్ గేట్స్. ఆప్షన్ బి మార్టిన్ డోగియమస్. ఆప్షన్ 3 స్టీవ్ జాబ్స్. ఆప్షన్ 4 మార్క్ జుకర్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మార్టిన్ డోగియమస్. నెక్స్ట్ ఫోర్త్ బిట్, మూడుల్ మొదట ఏ సంవత్సరంలో విడుదలైంది? ఆప్షన్ 1 1998. ఆప్షన్ బి 2000. ఆప్షన్ 3 2002. ఆప్షన్ 4 2005. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 2002లో విడుదలైంది. నెక్స్ట్ బిట్, మూడుల్ ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఆన్లైన్ లెర్నింగ్. బి గేమింగ్. ఆప్షన్ సి బ్యాంకింగ్. ఆప్షన్ డి ఫోటో ఎడిటింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్లైన్ లెర్నింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మూడుల్ ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారంటే ఆన్లైన్ లెర్నింగ్. ఇవి కంప్లీట్గా న్యూగా యాడ్ అయిన టాపిక్ ICTకి సంబంధించి. కాబట్టి ప్లీజ్ అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బిట్, మూడుల్ ఏ రకమైన సాఫ్ట్వేర్? మూడుల్ అనేది ఏ రకమైన సాఫ్ట్వేర్? ఆప్షన్ ఏ ప్రోప్రియేటరీ సాఫ్ట్వేర్. ఆప్షన్ బి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఆప్షన్ సి కమర్షియల్ సాఫ్ట్వేర్ మాత్రమే. ఆప్షన్ డి షేర్వేర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మూడుల్లో విద్యార్థులు ఏమి చేయవచ్చు? ఆప్షన్ ఏ అసైన్మెంట్ సబ్మిట్ చేయవచ్చు. ఆప్షన్ బి క్విజ్లు రాయొచ్చు. ఆప్షన్ సి కోర్స్ మెటీరియల్స్ని చూడవచ్చు. ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మూడుల్లో విద్యార్థులు ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎయిత్ బిట్, మూడులను ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆప్షన్ బి హాస్పిటల్స్. ఆప్షన్ సి బ్యాంక్స్. ఆప్షన్ డి ఫ్యాక్టరీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ బిట్, మూడుల్లో పరీక్షలు నిర్వహించడానికి ఏ ఫీచర్ ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ క్విజ్. ఆప్షన్ బి పెయింట్. ఆప్షన్ సి కాలిక్యులేటర్. ఆప్షన్ డి గ్యాలరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్విజ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్, 10th బిట్, లాస్ట్ బిట్, మూడుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఈ లెర్నింగ్ను సులభతరం చేయడం. ఆప్షన్ బి గేమింగ్ని తయారు చేయడం. ఆప్షన్ సి సోషల్ నెట్వర్కింగ్. ఆప్షన్ డి వీడియో స్ట్రీమింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ లెర్నింగ్ను సులభతరం చేయడం ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ICTలో మనకి వెబ్ 2.0 టెక్నాలజీస్, క్యారెక్టరిస్టిక్స్, టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ లైక్
క్యాన్వా, ట్యూటర్ అండ్ మూడల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి సిలబస్లో ఇచ్చాడు, ఐసీటీ సిలబస్లో. కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయండి బిట్స్. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.